మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే చింత రాజశేఖర్ గారు. నమస్తే సార్, ఇప్పటికిప్పుడు కనుక లోక్సభకి ఎన్నికలు జరిగితే 543 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమికి 323 స్థానాలు వస్తాయని టైమ్స్ నౌ ఈటీజీ సర్వేలో వెల్లడైంది సార్. మిగతా ఇండియా కూటమికి అయితే 163 స్థానాలు అని. సో ఈ ఫలితాలపై ఎలా విశ్లేషిస్తారు సార్? ఇది వాస్తవాలకు చాలా దగ్గరగా ఉంది. మొన్న 3 రాష్ట్రాలు అంటే ఉత్తరాదిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల్లో స్వీప్ చేసిన భారతీయ జనతా పార్టీకి అక్కడ ప్రజల మూడు ఏంటో చెప్తుంది. అంతకు మించిన సర్వే అంటే 3 రాష్ట్రాల్లో జరిగిన ఈ శాంపుల్స్ ఇంచుమించుగా పక్కన ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్ 3 కూడా అలాగే ఉంటుంది, మహారాష్ట్ర ఇంచుమించుగా అటే ఉంటుంది. సో ఇది వాస్తవాలకు దగ్గరగా ఉంది, నమ్మశక్యంగా కూడా ఉంది. సో అదే సర్వే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు 22 నుంచి 23 స్థానాల వరకు ఎంపీ స్థానాలు వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీ ప్రభుత్వం మళ్ళీ రాబోతుంది అని చెప్పేసి ఆ సర్వే స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ వీళ్ళు చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. ఇండియా కూటమి వాళ్ళు చాలా ల్యాగ్, అంటే భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు పర్యటించినప్పటికీ ఇతర వాళ్ళైతే పార్టీలో ఉన్నారు, కూటమిలో అయితే వాళ్ళు అంత యాక్టివ్గా లేరు. వాళ్ళు కూడా వాళ్ళ రాష్ట్రాల్లో పర్యటించి ఉంటే, ఎస్పెషల్లీ బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్, అక్కడ ఈ బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్లో గణనీయమైన లోక్సభ సీట్లు ఉన్నాయి కాబట్టి 80 ప్లస్ 40 120 125 సీట్ల దాకా అక్కడే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా అఖిలేష్ యాదవ్ అండ్ తేజస్వి యాదవ్ విపక్షంలో ఉన్నారు ఆయా రాష్ట్రాల్లో. వాళ్ళు కూడా ఆయా రాష్ట్రాల్లో పాదయాత్ర చేసి ప్రజల మధ్యలో ఉన్నట్టయితే గణనీయమైన సీట్లు బలం పెంచుకునే అవకాశం ఉండేది, ధీటైన పోటీ ఇచ్చే అవకాశం ఉండేది. సో వాళ్ళు ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాతే పనులు మొదలు పెడతాం, ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాతే పర్యటనలు మొదలు పెడతామని వాళ్ళ వైఖరి ఏందో వాళ్ళు బలహీనపడటానికి కారణమైంది. సో రాబోయే రోజుల్లో ఈ ఫలితాలే దాదాపు ఇంచుమించు అటు ఇటుగా 100 రోజుల కంటే ఎక్కువ లేదు నోటిఫికేషన్, కాబట్టి ఈ ఫలితాలే ఇంచుమించుగా మనకు కనపడే అవకాశం. సార్, అయితే భారత్ జోడో యాత్ర ఏమాత్రం మైలేజ్ ఇవ్వలేదంటారా? అలాగే ఇంకొక విషయం రాజశేఖర్ గారు, మొన్న ఏదైతే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వీటిలో బీజేపీ గెలిచిన తర్వాత కూడా ఇండియా కూటమిలోని మిగతా పక్షాలు కొంత కాంగ్రెస్ పైన ఆరోపణలు చేయడం జరిగింది. ఒంటరిగా వెళ్ళారు, కలుపుకొని పోవాలి కాబట్టి ఇటువంటి రిజల్ట్స్ వచ్చాయి, ఏకపక్ష ధోరణితో వెళ్తున్నారు అని చెప్పి. ఇక్కడ భారత్ జోడో యాత్రలో ఖచ్చితంగా ఫలితాలు ఇచ్చింది. కర్ణాటక మరియు తెలంగాణ భారత్ జోడో యాత్ర వల్లనే కాంగ్రెస్ బలపడి ఆయా రాష్ట్రాల్లో అధికారం తీసుకురావడానికి ముఖ్య కారణం. ముఖ్యంగా కర్ణాటక మాత్రం ఘంటాపదంగా చెప్పొచ్చు కాంగ్రెస్ బలపడింది. అలాగే కేరళలో ఇటువంటి ఎన్నికలు ఏం జరగలేదు కాబట్టి మనం చెప్పలేదు, కేరళలో కూడా కాంగ్రెస్ బలపడింది. తమిళనాడులో కాంగ్రెస్ ఉనికి లేదు, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉనికి లేదు. కాబట్టి దక్షిణాదిలో ఉన్న 5 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో హస్తగతం చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే బీజేపీకి అక్కడ అవకాశం లేదు. బీజేపీ దక్షిణాదిలో ఎక్కడ ఉనికి లేదని చెప్పొచ్చు. ఇక మహారాష్ట్ర కూడా కొద్దిగా అటు ఇటుగా బ్యాలెన్సింగ్గా ఉంది. ఉద్ధవ్ ఠాక్రే, శివసేన అంటే ఏక్నాథ్ అక్కడి నుంచి వెళ్ళిపోయి బీజేపీ వాళ్ళతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని స్థాపించడం వలన అక్కడ కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కాంగ్రెస్కి, కూటమికి ఏర్పడవచ్చు. కానీ మళ్ళీ రాజస్థాన్, గుజరాత్లో మళ్ళీ బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుంది. మధ్యప్రదేశ్ ఆల్రెడీ స్వీప్ చేసింది. యూపీ కూడా అదే 3 కనబడుతుంది మనకి. సో ఇవన్నీ చూస్తే ఫలితాలు దగ్గరగా ఉన్నాయి. మరొక టర్మ్ విపక్షాలు వెయిట్ చేయక తప్పదని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఓకే సార్, అయితే ఈసారి ఎన్డీఏ హ్యాట్రిక్ కొట్టడానికి దోహదం చేసిన అంశాలు ఏంటంటే ఏం చెప్తారు సార్? పెద్దగా అంశాలు ఏమీ లేవు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రజల విచక్షణ, విజ్ఞత, వివేకం లోపం అని చెప్పొచ్చు మనం. భారతీయ జనతా పార్టీ ఆర్థికంగా భారతదేశాన్ని లోపలే తినేస్తున్నా కానీ అది ప్రజలు గమనించక హిందూ పార్టీ కాబట్టి నేను హిందుత్వానికి ఓటేస్తాననే భ్రమలో ఆ పిచ్చిలో ఉండటం వలన భారతీయ జనతా పార్టీ గణనీయమైన ఫలితాలు సాధిస్తుంది. దానికి తోడు వీళ్ళు కూడా మేము హిందూ వ్యతిరేకులం అనే స్టేట్మెంట్ అడపదడప ఇస్తూ ఉండటం, ఆ భావన కలిగించడం అనేది ప్రజలలో ఒక విధమైన, అంటే పెట్రోలు ఏ రేటు నుంచి ఏ రేటుకి వెళ్ళిపోయినా, పెట్రోల్ గ్యాస్ సిలిండర్ ఏ రేటు నుంచి ఏ రేటుకి వెళ్ళిపోయినా, నిత్యావసర వస్తువులు పెరిగిపోయినా, బ్యాంకులన్నీ కొల్లగొడుతున్నా సరే మేము బీజేపీకే ఓటేస్తామనే మూర్ఖుల భారతదేశంలో ఉన్నంతకాలం అలాంటి పార్టీలు ఎన్ని రోజులైనా రాజ్యాలు వెళ్తాయి.
కేవలం మతపరంగా చూసి నాకు బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టేసి విదేశాలకు పారిపోయినా పర్వాలేదు, అదానీ అంబానీ దోచుకున్నా పర్వాలేదు, నాకు హిందూ పార్టీ అధికారంలో ఉంటే చాలు అనే మూర్ఖత్వంలో ప్రజలు బతుకుతున్నంత వరకు తప్పదు. సో అయితే బీజేపీ ఈసారి కూడా అధికారంలోకి రావడానికి సరిపడా మైలేజ్ సంపాదించుకుంది అని 2 అంశాలని ప్రస్తావిస్తున్నారు సార్. ఇలా కొన్ని కథనాలు వస్తున్నాయి. ఒకటేమో ఆర్టికల్ 370కి సంబంధించి ఒకటి, ఇంకొకటేమో రామ మందిర నిర్మాణం అదొక సమస్య, అది కొలికి వచ్చింది. రామ మందిర నిర్మాణం కానీ ఆర్టికల్ 370 కానీ దేశ ప్రజలు అంటే 140 కోట్ల ప్రజల స్థితిగతులని ఏ విధంగా ప్రభావితం చేస్తారు? అదొక దాన్ని దేశవ్యాప్త సమస్యగా ఆపాదించుకోవటంలో, అంటే దాన్ని ఆపాదించడంలో బీజేపీ సక్సెస్ అయింది. దాన్ని ఆపాదించి గత 25 సంవత్సరాలుగా 30 సంవత్సరాలు 1992 నుంచి ఈ రోజు వరకు 30 సంవత్సరాలుగా దాని మించి మైలేజ్ పొందుతూనే ఉంది. మన దేశంలో అక్కడ రామ మందిరం ఉండాలి కాదని ఎవరు అంటలేదు, కానీ రామ మందిరం జస్ట్ వచ్చింది, తీర్పు వచ్చింది, గుడి కడతారన్నారు, అయిపోయింది. దానివల్ల దేశంలో ఉన్న ఇతర అంశాలు, ఇతర ప్రజలు ఎవరైతే దాన్ని అంత విక్టరీగా నేనైతే చూడను. ఒక సమస్య ఉంది, పరిష్కరించబడింది. అంటే బీజేపీ హయాంలోనే అది సాధ్యమైంది, దశాబ్దాల వివాదం. కానీ మరి అక్కడ గుడి తలుపులు తెరిచి అక్కడ అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ రాజీవ్ గాంధీ. అక్కడ రామ మందిరంలో బాబ్రీ మసీద్ ప్రాంగణంలో రాముడి విగ్రహం పెట్టుకుని పూజలు చేసుకోవచ్చు అని ఫస్ట్ అనుమతి ఇచ్చింది రాజీవ్ గాంధీ. సో తర్వాత అల్లర్లు చెలరేగడంతో దానిని రాజకీయ అంశంగా వాడుకుంది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ 2 అంశాలు. జనతా దళ్ ప్రభుత్వం విపి సింగ్ ప్రధానమంత్రిగా ఏర్పడింది. విపి సింగ్ చేసినది ఏంటంటే బీసీలకి మండల్ కమిషన్ ద్వారా బీసీలకి రిజర్వేషన్ తీసుకొచ్చారు. బీసీలు అంటే ఓబీసీలు అంటారు. వాళ్ళకి చదువులో ప్లస్ ఉద్యోగాలలో రిజర్వేషన్ అవకాశాలు కల్పించాలనే చట్టాన్ని తీసుకొచ్చింది విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. అప్పుడు అందులో భాగస్వామిగా ఉంది భారతీయ జనతా పార్టీ. ఆయన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ఆయనకి ఎక్కడ ఎక్కువ మైలేజ్ వస్తుందో అని రామ మందిరం తీసుకెళ్ళి బాబ్రీ మస్జిద్ డిమాలిష్ చేసి వాళ్ళు మేము హిందుత్వ పార్టీగా ఎదిగారు. సో ఆలోచించాల్సింది ఏంటంటే బీసీలకి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్ కల్పించటము ప్లస్ విద్యా సంస్థలు అవకాశాన్ని కల్పించడం వల్ల ప్రజలకి మేలు జరుగుతుందా, లేకపోతే బాబ్రీ మస్జిద్ కూలగొట్టి అక్కడ రామ మందిరం నిర్మించడం ద్వారా ప్రజలకి మేలు జరుగుతుందని ప్రజలు ఆలోచించాలి. ఎవరి జీవన ప్రమాణాలు ఎందుకు మెరుగయ్యాయి? అక్కడ రామ మందిరం కట్టాలి, నేను కాదంటలేదు, కానీ దానిని రాజకీయ కోణంలో చూసి అక్కడ రామ మందిరం కట్టితేనే బీజేపీ పార్టీ గొప్ప అని చెప్పేసి చెప్పడం అనేది ఈ బీసీలందరూ ఆలోచించుకోవాలి. వీళ్ళకి రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మండల్ కమిషన్ రిపోర్ట్ తీసుకొచ్చి బీసీలలో వాళ్ళకి ఉద్యోగ శాతం గణనీయమైన శాతం రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వం గొప్పదా, అయోధ్యలో రామ మందిరం కట్టిన ప్రభుత్వం గొప్పదా అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోని నెపం వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ముస్లిం పక్షపాతులని, పాకిస్తాన్ పక్షపాతులని. పాకిస్తాన్ అనే దేశాన్ని 2 ముక్కలు చేసింది ఇందిరాగాంధీ. పోయిన ఎన్నికల కంటే ముందర పుల్వామా ఘటన జరగటం, దాని మీద అనుమానాలు ఉన్నాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాటి జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఆయన ఏం చెప్పారు? సైనికులని విమానాలలో తరలించండి, దాడులు జరిగే అవకాశం ఉంది అని ఆయన నివేదిక ఇస్తే ఆ నివేదికని బేఖాతరు చేస్తూ బస్సుల ద్వారానే ఎందుకు పంపించారు? ముందస్తు సమాచారం ఉంది, సైనికుల మీద దాడి జరుగుతుంది, రోడ్డు మార్గంగా కాకుండా విమానాల్లో సైనికులను తరలించాలి అని జమ్మూ కాశ్మీర్ గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తే, జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఎవరు? భారతీయ జనతా పార్టీ నాయకుడు. భారతీయ జనతా పార్టీ నాయకుడు కేంద్ర హోంమంత్రికి, ప్రధానమంత్రికి, డిఫెన్స్ మంత్రికి రోడ్డు మార్గాన సైనికులను తరలించకండి, దాడులు జరిగే అవకాశం ఉంది, సమాచారం ఉంది అని ఇస్తే విమానాల్లో తరలించకుండా మీరు రోడ్డు మార్గాన్ని ఎందుకు తరలించారు? అంత ఆర్డీఎక్స్ ఒకే చోటకి చేరుతుంది అని మీ దగ్గర ఇంటెలిజెన్స్ సమాచారం కూడా ఉందని చెప్తున్నారు. అయినా కానీ మీరు అక్కడ జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. సంఘటన జరిగింది, బాలాకోట్ మీద వెళ్ళి విమానాలు దాడి చేశాయి. బాలాకోట్ ద్వారా వెళ్ళి అక్కడ ఉన్న
సైనిక స్థావరాలని ధ్వంసం చేశారు. మోడీయే స్వయానా విమానం తీసుకుని వెళ్ళి అక్కడ వెళ్ళి బాంబులు దాడి చేసి వాళ్ళందరినీ చంపేసినట్టు చెప్తున్నారు. పెద్ద సరే విజయమే. పాకిస్తాన్తో యుద్ధంలో 1971లో 93,000 మంది పాకిస్తాన్ సైనికులని ఖైదీలుగా బంధించిన ఘనత ఎవరిది? 1971లో అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 93,000 మంది సైనికులను బందీలుగా బంధించారు. బంధించిన తర్వాత ఇందిరాగాంధీ ఏమన్నారు? ఈ ఘనత ఎవరిది అంటే శ్యామ్ మానిక్ షా మరియు భారత ఆర్మీది, నాకు సంబంధం లేదని. వీళ్ళలాగా డప్పు కొట్టుకుంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద ఆర్మీ సరెండర్ 1971లో జరిగింది. ప్రపంచంలో ఎక్కడా జరగల. 93,000 మందిని కేవలం 1,600 మంది సైనికులతో మాత్రమే ఓడించారు భారత సైన్యం. అది భారత సైన్యం ఘనత. భారతీయ జనతా పార్టీకి డప్పు కొట్టుకోవడం వచ్చు, కాంగ్రెస్ పార్టీకి డప్పు కొట్టుకోవడం చేత కాదు. వాళ్ళు చేసింది చెప్పుకోవడం చేత కానీ చవట దద్దమ్మలు కాంగ్రెస్. సో ఇప్పుడు వీళ్ళ బలహీనత ఇప్పుడు మళ్ళీ మూడోసారి ఎన్డీఏ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంటే భావోద్వేగాలు, హిందూ ముస్లిం గొడవలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి హిందూ పరిపాలిస్తే చాలు, వీళ్ళు హిందూయేతరులు అనే ఇది పెట్టారు. ఇక్కడ ఏంటంటే రాహుల్ గాంధీ ఒక ముస్లిం వ్యక్తి, వాళ్ళ తాతగారు ఫిరోజ్ గాంధీ ముస్లిం అనే ప్రచారం ఉంది. ఫిరోజ్ గాంధీ ముస్లిం కాదు, పార్సీ. రతన్ టాటాలు ఏ సామాజిక వర్గానికి చెందినవారో ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ లేకపోతే రాహుల్ గాంధీ తాతగారు అదే సామాజిక వర్గానికి చెందినవారు. సో వీళ్ళందరూ ఏం చేస్తారు? ముస్లిమ్స్ అని ప్రచారం. ఫిరోజ్ అంటే అది ఏదో ముస్లిం పేరులాగా ఉంది కాబట్టి ముస్లిమ్స్ అని చెప్తారు. సో ఈ దుష్ప్రచారాన్ని అడ్డుకోవడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. భారతదేశం ఈ రోజున ఈ స్థాయిలో ఉందంటే సుందర్ పిచ్చే, సత్యానాథెల్లా విదేశాలలో అమెరికాలో ఉన్న ప్రపంచ దిగ్గజ సంస్థలలో సిఇఓలుగా ఉన్నారంటే దానికి ఏకైక కారణం ఐఐటి స్థాపించింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. విదేశాలలో ఈ రోజున చెప్తారు కదా రా ఏజెంట్లు అని. విదేశాలలో మన భారతదేశం మీద పన్నుతున్న కుట్రలు పసిగట్టి మనని అప్రమత్తం చేయడానికి సంబంధించిన సంస్థ పేరు రీసెర్చ్ అండ్